సువార్త ప్రకటించాలనే తపన మనలో ఉంటే దానికి కావాల్సింది మైకు, స్టేజ్, జనము కాదు అని నిరూపించాడు ఈ సహోదరుడు. జోసెఫ్ మేరీ అనే ఫేస్బుక్లో చూసిన ఈ అద్భుతమైన వీడియో సువార్తను ఏ విధంగా రైల్వే సిగ్నల్ గేట్ దగ్గర సువార్త ప్రకటిస్తూ 2 మాటల్ని అందరికీ తెలియజేస్తున్నాడు. చూడండి ఈ అద్భుతకరమైన సంఘటన. ఇదే కాదు, మరెన్నో సువార్తను ప్రకటిస్తున్న వీడియోలు ఈ యొక్క జోసెఫ్ మేరీ అనే ఫేస్బుక్లో ఉన్నది. ఈ యొక్క సేవకుని, తన కుటుంబాన్ని, తన పరిచర్యను దేవుడు బహుగా దీవించాలని ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇట్టి మనస్సునిచ్చిన అనేకులకి మాదిరిగా ఉన్న ఈ కుటుంబాన్ని, ఈ సేవకుని దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవాళిని రక్షించుటకు భూమి మీదకి వచ్చి ఉన్నారు. సర్వమానవాళి పాపాలను మోసి ఉన్నాడు. మనల్ని పరలోకానికి చేర్చుట కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడిని మీరు అందరూ తెలుసుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు బ్రదర్. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో.